హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనిగిరి దుర్గం ఏరియాలో ఉన్న కాటంరాజు తవ్వించిన సట్టుబావి దగ్గరికి మనం పోయి దాని చరిత్ర తెలుసుకొని ఆ బావి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటుంది అది. దాని దగ్గరికి పోవాలంటే ఇదిగో ఇలా కాలినడకతో పోవాలి. అదిగో కనిపిస్తుంది కదా, అదే చట్టుబావి అంటారు. ఇదివరకు మేము చిన్నపిల్లలప్పుడు మా స్కూల్లో చదివేటప్పుడు సార్లు మా చదువు చెప్పడానికి వచ్చినప్పుడు బోర్లు నీళ్ళు తాగేవాళ్ళు కాదు, ఈ సట్టుబావి నీళ్ళు తీసుకొని రమ్మని చెప్పేవాళ్ళు. మేమిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ సట్టుబావి దగ్గరికి వచ్చి వాటర్ తీసుకొని పోయేవాళ్ళం. నేను 5th క్లాస్ 4th క్లాస్ అలా చదివేటప్పుడు. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అప్పుడైతే బాగుండేది, వాటర్ కూడా మంచిగా ఉండేటి, మనుషులు అందరూ తాగేవారు. మరి ఇప్పుడు ఇక్కడ తాగుతున్నారో లేదో, బాగా చెట్లన్నీ అడవికి మారిపోయే చిల్ల చెట్లు, గడ్డి ఏదో చండాలంగా తయారు చేశారు. మన చరిత్ర డస్ట్ పట్టిపోయింది. ఇది వెలుగులోకి వచ్చి దీన్ని పరిశుభ్రం చేస్తే బాగుంటుంది. ఎవరైనా మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దాం, లోపల చూద్దాం ఎలా ఉందో. ఇగో వాటర్ ఉన్నాయి, వాటర్ కూడా చూడండి, లోతు లేదు, ఒక 20 ఫీట్లో ఏమో ఉంటుంది అంతే. కానీ వాటర్ ఉన్నాయి, ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇందులో. లోతు ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ వాటర్ ఊరి ఇలా ఉంది చూడండి. వైట్గా ఉన్నాయి చూడండి, వాటర్ తెల్లగా ఉన్నాయి. మన కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. కానీ కర్రలు, డబ్బాలు, ప్లాస్టిక్, ధర్మకాలు, ఇవో బట్టలు ఏవేవన్నీ వేశారు. ఇప్పుడు ఈ వాటర్ ఎవరు తాగట్లేదు. దీన్ని ఎవరైనా చూసి దీన్ని క్లీన్ చేస్తే వాటర్ వాడుకోవచ్చు. వాటర్ పాడైపోయినాయి. చిన్నప్పుడు చాలా బాగా ఉండేటి వాటర్. ఇక్కడ దీని రౌండ్ సర్కిల్ ఇలా ఉంటుంది. ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి, ఇటు సైడు ఇక్కడేదో పేపర్ కూడా ఉంది. దయచేసి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయొద్దు. ఎవరో మంచి వ్యక్తి ఇలాంటిది పేపర్ రాసి ఇక్కడ ఇలా రాసి పెట్టిపోయారు. దీనివల్లనైనా ఈ రకంగా ఈ చెట్టు బావిలో ఇలాగా డబ్బాలు, ప్లాస్టిక్ అలాంటివి వేయకూడదనే ఉద్దేశంతో ఇలా రాసి పెట్టి వెళ్ళారు. తినెవరో మంచి వ్యక్తి. చూడండి ఎలా అయిపోయింది. చుట్టూ అడవి, కొండలు, ఇటు కూడా కనిగిరి కొండలు ఉన్నాయి. చిల్ల చెట్లు అన్నీ అయిపోయాయి. ఈ చట్టుబావి కాటంరాజు తవ్వించిన చట్టుబావి అంటారు దీన్ని. ఎప్పుడైనా సరే, వర్షాకాలం అయినా సరే, శీతాకాలం అయినా సరే, ఎండాకాలం అయినా సరే, ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఇది చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి వాటర్, ప్యూర్ వాటర్ ఉన్నట్టే ఉంటాయి అంతే. టేస్ట్ కూడా బాగుండేవి ఇవి. నేను చిన్నపిల్లలప్పుడు తాగాము, ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ తెలియదు. అప్పుడైతే దిగేవాళ్ళము లోపలికి. ఇది ఇక్కడ పట్టుకొని ఇదిగో ఇది పట్టుకొని ఇక్కడ కాలు పెట్టి దిగి అది అక్కడ ఒక స్టెప్ ఉంది కదా, అక్కడ స్టెప్ కాలు పెట్టి అక్కడ స్టెప్ కాలు పెట్టి కిందకి వెళ్ళి వాటర్ ముంచుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు దిగలేము, పాడుపడిపోయింది కాబట్టి. కాలు పడుతుందో ఏమో తెలియదు. ఎవరైనా దీన్ని చూసి మనం ఈ పేపర్ ఇక్కడ పెడదాం. ఎవరైనా చూసి దీన్ని కొంచెం శుభ్రం చేసి దీన్ని కాటంరాజు గారు తవ్వించిన బావి అని ఇక్కడ ఒక శిలాపలకం అలాంటిది ఏమన్నా పేరుగా పెట్టి ఈ వాటర్ నలుగురికి ఉపయోగపడేటట్టు చేస్తే బాగుండు. ఇలాంటి వీడియోలన్నా చూసి అలా చేస్తే బాగుండు. ఎవరైనా ఎందుకు, మనమే చేద్దాం ఎప్పుడైనా. ముందైతే దీని చరిత్ర గురించి చెప్దాం. కనిగిరి దుర్గంలో
కొండలు, హెవీ కొండలు, బాగా రాళ్ళ కొండలు ఉంటాయి. ఇక్కడ మార్గంలో వాటరు సరిగా అందుబాటులో ఉండవు కనిగిరికి. ఆ కాలంలో దీన్ని తవ్వించారనమాట. ఎక్కడైతే వాటరు తొందరగా పడతాయో అక్కడ వెతికి మార్గం చూసుకొని తవ్వించారన్నమాట. అక్కడ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో వాటరు త్వరగా పడతాయి అన్నమాట. అందుకనే బావి లోతు లేకపోయినా సరే వాటర్ త్వరగా పడేవి, ఊరతాయి అన్నమాట. అందుకని ఇలాగా తవ్వించారు ఈ ఏరియాలో. ఇప్పుడైనా చూడు, ఎన్నో వందల సంవత్సరాల కిందట తవ్వించిన బావి ఇది. ఇప్పటికి అలాగే ఉంది, చెక్కు చెదలేదు. ఆ రాళ్ళు కానీ ఈ మెట్లు కానీ అలాగే ఉన్నాయి. కాకపోతే వాటరు వీటిని శుద్ధి చేసే వాళ్ళక అలా పాడైపోయాయనే. కానీ చూడండి, ఇదిగో రాడ్డు చూడండి, 100 మంది పట్టుకున్న వాళ్ళు లాగిన ఒకటి రాదు. ఇక్కడ అలాగ ఉంది, ఇక్కడ అలాగ ఉంది, ఇలాగ ఉంది. మేము చిన్నప్పుడైతే ఎలాగుందో అలాగే టైట్గా ఉంది. లోపల ఏదో చిన్న చిన్న మార్పులు వచ్చాయి అంతే, వాటర్ ఉంటాయి కాబట్టి. పైన మాత్రం అలాగే ఉంది, ఏం మారలే. ఇది ఫ్రెండ్స్ కనిగిరి దుర్గం చట్టుబోయ చూశారు కదా. మళ్ళీ ఇంకో వీడియోలో కనిగిరి గురించి, ఇంకో చరిత్ర వీడియో గురించి కలుసుకుందాం. ఇతను ఎవరో ఈ పేపర్ మీద రాశారు. ఇతనికి చాలా థ్యాంక్స్ ఆ పేపర్ అలా రాసి పెట్టినందుకు. అది పడిపోయింటే నేను అక్కడ కొంచెం నిలబెట్టాను. వెళ్దాం ఫ్రెండ్స్. ఇదే కాలిబాట. అక్కడికి వెహికల్స్ రావచ్చు. వెహికల్స్ వచ్చి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి, ఇది ఫ్రెండ్స్ కనిగిరి దుర్గం చట్టుబాయ్, కాటమరాజు తవ్వించిన చట్టుబాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నేను మీ రవి.